మత్స్యబల్లారం డివిజన్లో డ్రైనేజ్ పనులకు 4.5 కోట్ల నిధులు మంజూరు చేయించినందుకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పీఆర్ఎస్ నాయకులు డోలి రమేష్. అల్వాల్ సర్కిల్ మత్స్యబల్లారం డివిజన్లో ఎంఈఎస్ కాలనీ నుంచి 7 కాలనీలకు సంబంధించి డ్రైనేజ్ పనుల కోసం 4.5 కోట్ల నిధులు మంజూరు చేయించినందుకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి చిత్రపటానికి డోలి రమేష్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యబల్లారం డివిజన్లో ఎంఈఎస్ నుండి 7 కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేదని, ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే సమస్య పరిష్కారానికి 4.5 కోట్ల నిధులు మంజూరు చేయించినందుకు మరి రాజశేఖర రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 7 కాలనీ వాసుల జగదీష్ కుమార్, వెంకటేష్, విజయరెడ్డి, తిరుపతి రెడ్డి, సతీష్ రెడ్డి, వెంకటేష్, పూర్ణచంద్రరెడ్డి, స్థానిక నాయకులు పవన్, రాజేందర్, హరిత తదితరులు పాల్గొన్నారు. ఈ 7 కాలనీల సమస్యలు అనేవి మన రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఈ 7 కాలనీల్లో అన్నింటిలో డ్రైనేజ్ సమస్య మొట్టమొదటిగా చూడడం జరిగింది. ఆ డ్రైనేజ్ సమస్య ఇప్పటికి సాల్వ్ అయిపోయి శాంక్షన్ అయినందుకు మన ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారికి కృతజ్ఞతలు, దాంతోపాటు మా రమేష్ అన్న కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంటిన్యూ ఫాలోఅప్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. ఇదే కాకుండా ఇలా ఎమ్మెల్యే గారు గెలిచిన 2 సంవత్సరాల్లో మా డివిజన్ విషయం తీసుకుంటే ఒక ఆర్యూబీలు ఇలా అయితే తుర్కపల్లి అయితే ఆర్యూబీ ఉందో అక్కడ ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే ట్రైన్లు గంటకు 4 ట్రైన్లు పోతుంటాయి, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఆర్యూబీ తీసుకోవడం జరిగింది. అలాగే జనప్రియ దగ్గర అయితే మా పొద్దున పిల్లలు స్కూల్ పెట్టినప్పుడు 5-10 నిమిషాలు ఆగి అయితే ఇబ్బంది పడుతున్నారు ప్రజలంతా చూసి ఇలా అది ఒక ఆర్యూబీ, అది కూడా 6 కోట్ల రూపాయలతో ఆ ఆర్యూబీ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవే కాకుండా హైటెన్షన్ లైన్ 4 కోట్ల రూపాయలతో ఈ హైటెన్షన్ రోడ్ మొత్తం ఇలా అస్తవ్యస్తంగా ఉంది. అసలు ఆ రోడ్ నడవాలంటే కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వెహికల్ పోలేవు, కారు పోలే పరిస్థితి ఉంది. దాన్ని ఇలా అధికారులను తీసుకొని చూపించి ఇలా 4 కోట్ల రూపాయలు ఇలా హైటెన్షన్ లైన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా సెనటాకిస్ నుంచి అయితే వాటర్ ట్యాంక్ రిజర్వాయర్ ఉందో 2.7 crores నుంచి ఇలా అది కూడా రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా ఎమ్మెల్యే గారు ఒక మంచి ఎమ్మెల్యే దొరికింది ఇలా మా కాన్స్టిట్యున్సీకి. ఇలా ప్రజల సమస్య ఏదైనా కానీ తన సమస్య అనుకొని తను మీద వేసుకొని రోజు పొద్దున ప్రజలకు అందుబాటులో ఉంటూ తర్వాత సమస్యను పరిష్కారం దిశగా మరి అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి ఆ సమస్యను చూపించి ఇలా సమస్యకు పరిష్కారం విధంగా ఇలా డెవలప్మెంట్ దిశగా ఇలా 133 వెళ్తా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఉంటాయి. ఈరోజు మత్స్యబల్లారం డివిజన్ 133 డివిజన్లో మరి ఎంఈఎస్ కాలనీ నుంచి ఇక్కడ 7-8 కాలనీలు అయితే డ్రైనేజీ వ్యవస్థతో ఇబ్బంది పడుతున్నారో మళ్ళీ మా ఎమ్మెల్యే గారు గెలిచినాక దాదాపు ఒక 1.5 year కింద వాళ్ళు కాలనీ వాళ్ళు అందరూ వస్తే ఈ ఏరియా మొత్తం కూడా పాదయాత్ర చేసి మొత్తం సమస్య ఏందో మొత్తం తెలుసుకొని దీనికోసము ఒక ప్రణాళిక తీసుకొని మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్కోప్ ఉంటే మొత్తం ప్లాన్ చేసి దాన్ని ఒక డిపిఆర్ తయారు చేయించి మరి గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఒక వాటర్ వర్క్స్ లేకున్నా కానీ జిహెచ్ఎంసీ దృష్టికి తీసుకెళ్ళి జిహెచ్ఎంసీతోని మరి వాటర్ వర్క్స్ ఇద్దరు డిపార్ట్మెంట్ని ఒకటి చేసి, ఎందుకంటే వీళ్ళు డ్రైనేజ్ అంటారు, వాళ్ళు రెయిన్ వాటర్ అంటారు, కాబట్టి ఇద్దరిని ఒకటి చేసి ఈ యొక్క ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇలా 4.5 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది మా ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే ఇదే ఈ కాలనీలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎక్కడ సమస్య ఉన్నా కానీ ఆ డిపార్ట్మెంట్కి పిలిపించుకొని నెంబర్ పెట్టుకొని వీళ్ళ సమస్య ఇంత తీవ్రంగా ఉందని చెప్పి అధికారులకు తెలియజేయడంలో ఎమ్మెల్యే గారు దాని విజయం సాధించి ఈ ఫండ్ తేవడం జరిగింది. ఇది తొందరలోనే ఈ మెయిన్ ట్రంక్ లైన్ అవుతుంది ఎంఈఎస్ కాలనీ నుంచి మీకు కింద గంగా ఎవెన్యూ ఫారెవర్ దాకా ఎస్ఎన్ఎల్ దాకా పోయి ఈ యొక్క సమస్యకు ఒక పరిష్కారం ఇలా లభించని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కాలనీ వాసులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తాం.